రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం మనం పరలోక రాజ్య మర్మములను మరి విశదీకరించుకుంటున్నాం. మరి ఆత్మీయ సత్యాల్ని పరిశుద్ధాత్ముడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కొన్ని ఉపమానాలు ప్రభువారు మరి విశదీకరించారు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఉంటాయి. కొన్ని మరి విశదీకరించకుండా ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉన్నాయి. వాటిని పరిశుద్ధాత్మని సహాయంతో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా మరి ఇక్కడ కొన్ని ఉపమానాలు మనం చూసాం. కొన్ని ఉపమానాలు పరలోక రాజ్యం మరి అనేది సత్యాలతో కూడుకుంది అని తెలియజేస్తా ఉంది. కొన్ని ఆ 4 మనం గమనించినట్లయితే ఉపమానాలు మానవుడు ఆ వాక్యానికి ఎలా స్పందిస్తాడో అనేది మనం కొన్ని ఉపమానాలు చూసుకున్నాం. కొన్ని ఉపమానాలకు వచ్చేసరికి పరలోక రాజ్యాన్ని ఏ విధంగా పొందుకోవాలి, పరలోక రాజ్యం మర్మాలు చెప్పినప్పుడు స్పందించడం ఒకటైతే, ఆ పరలోక రాజ్యాన్ని ఏ విధంగా పొందుకోవాలనేది మరి ఉపమానాలు మనం గమనిస్తావచ్చు. ఈ క్రమంలో ఇంతకు ముందు 2 days మనం బోధించిన వాటిల్లో మరి మనిషికి త్యాగం కావాలని చెప్పుకుంటా వచ్చాం. ఈ లోక సంబంధమైనవి సమర్పించినప్పుడే మనం పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి అనేది మనం చూసుకున్నాం. ఈ రోజు ప్రత్యేక మరొక ఉపమానం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45 నుంచి 46 వచనాలు చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యము కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు చెప్పారు పరలోక రాజ్యం అంటే మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది అని. అంటే అమూల్యమైన ముత్యములను మరి వెతుకుచున్నా అంటే ఓ పరలోక రాజ్యం కోసం వెతకమని ప్రభువారు చెప్తా ఉన్నారు. ఇక్కడ పరలోక రాజ్యం అంటే అమూల్యమైనది. ఈ లోకంలో ఉన్న వాటికంటే ఈ లోకంలో ఉన్న వాటి చాలా ఎతుకుతాం మనం, గొప్ప గొప్ప వాటి కోసం ఎతుకుతా ఉంటాం, సర్చింగ్ చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చూస్తాం అనేక సైంటిస్టులు ఏం చేస్తూ ఉంటారు, గనులు ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుకుతూ ఉంటారు, సర్చింగ్ చేస్తూ ఉంటారు. ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చాలా సంతోషిస్తారు కనుక్కున్నాం. అట్లాగే ఈ పరలోక సంబంధమైన విషయం అనేది మరి చాలా అంటే ఇతర అనేక ప్రాంతాల్లో తిరుగుతూ మరి మంచి ముత్యములను వెదుగుచున్న వర్తకుని పోలి ఉందని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఈ ముత్యముల గురించి మనం ఒకసారి గమనించినట్లయితే ఈజిప్టు స్త్రీలు కానీ లేకపోతే రోమదేశపు స్త్రీలు ఆ విలువైన ఆ ముత్యాలతో వాళ్ళు శిరస్సుని అలంకరించుకుంటారని మరి తెలియజేస్తాం. అదే రీతిగా అందుకనే పౌలు తిమోతికి రాస్తూ ఆ ముత్యాల గురించి కూడా మాట్లాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, స్త్రీలు బంగారంతో కానీ ముత్యములతో కానీ మిగులు వెలగల వస్త్రములతో అలంకరించుకొనక సత్క్రియలతో అలంకరించుకోవాలని రాస్తాడు అక్కడ. అంటే ఇక్కడ ముత్యములతో అని అంటున్నాడు. అంటే ముత్యాలు వాళ్ళు ఖచ్చితంగా అలంకరించుకుంటారు యూదులు, లేకపోతే ఆ దేశపు స్త్రీలు. అందుకని ఆ విషయాన్ని తెలియజేసినట్లు మనం చూస్తాం. యేసు ప్రభువారు ఇంకో మాట మాట్లాడతారు ఈ ముత్యముల గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి అన్నాడు. ముత్యములు అంటే పరిశుద్ధమైన స్వార్థ. అంటే మూర్ఖంగా ఉండే వాళ్ళు మధ్యకి మనం చెప్తే కొన్నిసార్లు వాటిని తొక్కేసి వెళ్ళిపోతారు, వాక్యాన్ని తిరస్కరించి వెళ్ళిపోతారు. అంటే అట్లాగే పందులకి విలువ తెలియదు కదా, ముత్యముల విలువ. అట్లాగే మూర్ఖులకు వారు కొంతమంది వ్యతిరేకించేవారు వాళ్ళు రిజెక్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అట్లా ఆ ఉద్దేశంలో వాడటం జరిగింది యేసుప్రభువు. మరి ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరలోక రాజ్యము అమూల్యమైన ముత్యంతో మనం గమనిస్తాం. అమూల్యమైన ముత్యం, ఆ అమూల్యమైన ముత్యం పొందుకోవాలంటే ఖచ్చితంగా మిగిలిన వాటిలన్నింటిని కూడా ఇక్కడ అమ్మేసేసి అమూల్యమైన ముత్యాన్ని కొనడానికి ప్రయత్నం చేశాడు వర్తకుడికి. అయితే మనం కూడా ఇక్కడ మనం గమనించిన ఇంతకుముందు పాఠాల్లో గమనించినట్లు మరి కొంతమంది త్యాగం చేశారు, కొంతమంది త్యాగం చేయలేకపోయారు. పౌలు త్యాగం చేశాడని చూసుకున్నాం సమస్తాన్ని. ఎక్కువ ఆస్తి కలిగిన యవనస్తుడు త్యాగం చేయలేడని మనం చూస్తాం, తను పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు. అట్లాగే మరి దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా దీంట్లో త్యాగం అవసరమైనదని ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన రాజ్యము అంటే ఈ లోకంలో మరి చాలా త్యాగం చేయాల్సి, త్యాగములతో పాటు కొన్ని కలిగి ఉండాలి మనం. అంటే క్రియలు కలిగిన విశ్వాసం అంటారు కదా, ప్రేమ, దయ, కనికరం, మళ్ళీ ఇతరులకి సహాయం చేయటం, ఇవన్నీ కూడా పరలోక రాజ్యం పొందుకునే విషయాల్లో ఒక క్రియలతో కూడినటువంటి విధానం మనం చూస్తాం. అంటే పౌలు చెప్పినట్లు మనం విశ్వాసం ద్వారా కృపచేతన రక్షించబడి ఉండవండి, దాంట్లో డౌట్ లేదు. అయితే క్రియలు కలిగిన విశ్వాసం కూడా ఉండాలని యాకోబు రాసిన పత్రికలో చెప్పబడినట్లు క్రియలు కూడా ఉండాలనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ క్రమంలో సమర్పణ అనేది ఇంపార్టెంట్. మిగిలినంత కోల్పోయి పరలోక రాజ్యం పొందుకోవాలంటే కంపల్సరిగా మరి సమర్పణ కావాలి. ఈ యవనస్తుడు ఏం చేశాడంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో చూస్తున్నాడు, తన సమర్పణ చేసుకోలేకపోయాడు. యేసుప్రభువు చెప్పంగానే మిగులు ఆస్తి గలవాడు గనక తనను అమ్మేసి బేదలకు ఇవ్వటం ఇష్టం లేక తను వదులుకుని వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. కాబట్టి దాంట్లో మరి మనం సమర్పించుకోవాలి ఫస్ట్. అంతేకాదు మరి
మన దేవుని రాజ్యం విషయంలో కొంత దేవునికి సమయం కూడా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు మన తలాంతులను కూడా మనము సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమర్పణ అనేది మనం గమనించినట్టు లేవీకాండంలో ఇజ్రాయేలీలు చూస్తాం. 23వ అధ్యాయం 12-13 వచనాల్లో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యం నూనెతో కలిసిన 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణం 30 ద్రాక్షారసము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనం గమనించినట్లయితే 3 రకాలైన అర్పణలను మనం చూస్తాం. అంటే పొట్టేలు అర్పణ ఒకటి చూస్తాం. ఈ పొట్టేలు అర్పణ మనం గమనించిన పౌలు రాస్తాడు కదా, రోమీయులకు రాసిన 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీరు సజీవ యాగంగా మీ శరీరములను సమర్పించుకోవాలంటున్నాడు. అని లేవీకాండం పాత నిబంధనల ప్రకారం పొట్టేలు అర్పించారు. మనమేమో మన శరీరాలని సజీవ యాగంగా సమర్పించుకోవాలని తెలియజేస్తున్నాడు. తర్వాత రెండవది నూనెతో కలిసి పిండి అర్పణ మనం చూస్తాం. కాబట్టి మనకి ఉన్న తలాంతులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏం చేయాలంటే ప్రభు కొరకు మనకిచ్చిన తలాంతులు కానీ వరాలను కానీ వాడాలి. తర్వాత మూడవది 30వ ద్రాక్షారసం అన్నాడు అక్కడ. మూడవది అంటే ఈ ద్రాక్షారసం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభు కోసం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. అంటే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు కదా, కాబట్టి మన సహోదరుల నిమిత్తం మనం కూడా ప్రాణం, అంటే ద్రాక్షారసం అంటే రక్తానికి సాదృశ్యంగా మనం చూడవచ్చు, అంటే సమర్పణకు సాదృశ్యంగా. కాబట్టి మనం బైబిల్లో మనం గమనించినట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమర్పించుకున్న వాళ్ళలో కొంతమంది చూస్తాం. హెబ్రీయులు రాసిన పత్రిక 24 నుండి 26 వచనాల వరకు మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలమో పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచను అంటున్నాడు. అనగా ఆయనకి ఆ దేశపు రాజు అవటానికి ఇష్టం లేదు. అల్పకాలం పాపభోగం అంటున్నాడు వాటిని. క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఎందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించాలి, ఆయనకు ఒక గొప్ప బహుమానం పరలోకమందు ఉన్నది అని దాన్ని దృష్టించి ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు, అల్పకాల పాపభోగం విడిచిపెట్టాడు, ఐగుప్తు ఐశ్వర్యం విడిచిపెట్టాడు, ఆ రాజు అయ్యే అవకాశాన్ని కూడా విడిచిపెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పౌలును కూడా మనం చూస్తాం సమస్తాన్ని విడిచిపెట్టాడని. పాత నిబంధనలో మోషేని చూస్తాం, కొత్త నిబంధనలో పౌలును చూస్తాం, సమర్పించిన వాళ్ళు. కాబట్టి ఆ రీతిగా మనం కూడా అమూల్యమైన ఆ ముత్యాన్ని కనుగోవాలంటే, అంటే పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా మనకు సమర్పణ అవసరమైంది. సమర్పించుకుందాం, అప్పుడే మనం దేవుని రాజ్యాన్ని పొందుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భయపడనక్కర్లేదు. సమర్పించుకుంటే అయ్యో మొత్తం కోల్పోతాను అన్నక్కర్లేదు. పేతురుతో ఏమంటాడు యేసుప్రభువారు, అయ్యా నేను వెంబడిస్తున్నా, మాకేంటి లాభం అన్నప్పుడు యేసుప్రభువారు అంటారు, నూరంతర ప్రతిఫలం కలుగజేస్తాను. నా నిమిత్తం అన్నదమ్ములైనను అక్కచెల్లెలను ఇండ్లైనను భూమాలను కోల్పోయిన వాడు ఏమందు శ్రమలతో పాటు నూరంతల ప్రతిఫలాన్ని నిత్య జీవాన్ని పొందుకుంటాడని అంటున్నాడు. మళ్ళీ తిరిగి అవన్నీ కూడా పొందుకుంటావు అన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన విషయం లేదు. ఈ భూమి మీద కూడా దేవుడు సమస్తాన్ని ఇస్తాడు మనకి. నేను దరిద్రుడిగా దిక్మాలనుడిగా వదిలిపెట్టాడు. కాబట్టి గమనించండి, ఆ ప్రభువారు యొక్క ఉద్దేశం ఏందంటే ఆ అమూల్యమైన ముత్యంతో పోల్చాడు పరలోక రాజ్యాన్ని. కాబట్టి అది పొందుకోవాలంటే ఈ లోకంలో ఉన్న వాటిని అన్నింటిని కూడా మనం అవసరమైతే త్యాగం చేయాలి. మోషేలాగా, లేకపోతే పౌల్లాగా, లేకపోతే మరి జక్కయ్యలాగా కొన్ని మనం త్యాగం చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా ఆయన ఇదిగో పరలోక రాజ్యం అని ప్రభా మరి అమూల్యమైన ముత్యంతో పోలుస్తూ ఉన్నాడు. ఆ అమూల్యమైన ముత్యాన్ని మేము పొందుకోవాలంటే ఆ వర్తక వ్యాపారస్తుడు తన కలిగినదంతా కూడా అమ్మేసేసి అమూల్యమైన ముత్యమును కొనుక్కున్నాడు ప్రభా. ఆ రీతిగా మేము ఈ లోకంలో ఉన్న వాటిని త్యాగం చేసి మోషేలాగా మీ రాజ్యాన్ని పొందుకోవాల్సి ఉంటుంది. ఆయన హెబ్రీయులకు రాసిన 12వ అధ్యాయం తెలియజేస్తామంది, ప్రభా ఇదిగో మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు తండ్రి విశ్వాసం దాన్ని కొనసాగించేవాడినైనా మీ వైపు మేము చూడాలని బైబిల్ చెప్తుంది. అంతేకాదయ్యా, మీరు ఆ యొక్క అవమానమును నిర్లక్ష్య పెట్టారు. ఎందుకంటే రాబో ఆనందము మీ రాజ్యంలో మేమందరం ఉండబోతున్నాం. కాబట్టి అవమానం, ఈ యొక్క మీరు కలిగిన అవమానాన్ని నిర్లక్ష్య పెట్టేసేసి ఆయన శిలువ యాగమయ్యారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాంటి సమర్పణ కలిగిన జీవితం మాకు దయచేసి, మా ప్రజలకు, మా బిడ్డలు కూడా దయచేయమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సంబంధించిన చేరుమనుకుని సకల పరిశుద్ధుడికి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఉదయకాలం మనం అందరం కలుసుకుందాం. దేవుడు మీ అందరిని కూడా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.